కాకినాడ జిల్లాలో పోగొట్టుకున్న 800 సెల్ ఫోన్లను ఐటీ కోర్ విభాగం గుర్తించి వాటిని బాధితులకు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ చేతుల మీదుగా అందజేశారు. వీటి విలువ సుమారు ₹1,36,00,000 ఉంటుందని తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సందర్భంలో ఐటీ కోర్కు వచ్చిన ఫిర్యాదు సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 10 విడతల్లో ₹5,37,77,000 విలువ చేసే 3,351 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ మొబీ ట్రాక్కు అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్ జీపీఎస్ ట్రాకింగ్, ఐఎంఈఐ ట్రేసింగ్, సైబర్ నిఘా టూల్సే ప్రధాన కారణంగా పనిచేస్తుందన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయాలని, సిమ్ కార్డ్ డిజేబుల్ చేయాలన్నారు. మొబీ ట్రాక్ నంబర్ 9490617852కు ఫిర్యాదు చేయాలని కోరారు. సెకండ్ ఫోన్లు కొనే ముందు కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికి 10 విడతలుగా డ్రైవ్ పెట్టి మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. అట్లా ఈ స్పెల్లో ఇప్పుడు ఈ కరెంట్ స్పెల్లో 800 మొబైల్స్ రికవర్ చేసి 1,36,00,000 వర్త్ మొబైల్స్. ఇది 10వ విడత. ఇంతకు ముందు నుంచి కూడా ఇస్తూ ఉన్నాము పీరియాడికల్గా. నేను వచ్చినప్పుడే ఇంతకుముందు ఒకసారి ఇచ్చాము, ఇది రెండోసారి నేను వచ్చిన తర్వాత. టోటల్గా ఇప్పటికీ 5,37,77,000 వర్త్ మొబైల్స్ రిటర్న్ చేయడం జరిగింది 10 విడతల్లోనూ. ఈ 10th స్పెల్లో 800 మొబైల్స్ వర్త్ అబౌట్ 1,36,00,000 రిటర్న్ చేస్తున్నాము. సో ఐ హోప్ ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్నారో దానిలో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు, ఫొటోస్ ఉండొచ్చు, వాళ్ళకి కొంత రెస్పెక్ట్ వస్తుంది దీని నుంచి. ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పబ్లిక్కి ఇంకొక విషయం కన్వే చేయదలుచుకున్నాను. మొబైల్ పోయినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్ట్రీ సిఈఐఆర్ అని ఒకటి ఉంటుంది. ఆ పోర్టల్లో కానీ CEIR.gov.in ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు. లేదా మొబీ ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది, మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని. దీనికి ఒక ఫోన్ నెంబర్ ఉంది, 9490617852. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9490617852. ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది. ఇట్ విల్ బీ కంటిన్యూస్లీ ట్రాక్డ్. సో మొబైల్ పోతే సిటిజన్స్ అందరూ దయచేసి ఈ CEIR అండ్ మొబీ ట్రాక్ రెండు యూటిలైజ్ చేసుకొని ఆ వెబ్సైట్లో కానీ CEIR.gov.in వెబ్సైట్లో కానీ లేదా 9490617852 నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ తెలియచేస్తే మీ మొబైల్ పోయింది అని నోట్ అవుతుంది. తర్వాత నుంచి మేము ఫాలోఅప్ చేసి ఇట్లా రికవర్ అవ్వగానే డ్రైవ్ పెట్టి మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటారో వాళ్ళు వెంటనే వాళ్ళ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ పే కానీ, భీమ్ కానీ, ఫోన్పే కానీ, ఇట్లా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ బ్లాక్ చేయించుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ వెంటనే డియాక్టివేట్ చేసుకుంటే అవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి, వాళ్ళకి ఫర్దర్గా లాస్ అవ్వకుండా ఉంటుంది. సో మొబైల్ పోయిన వెంటనే చేయవలసినవి 2 పనులు. ఒకటి రిపోర్ట్ చేయాలి, అట్లానే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోకుండా సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఫర్దర్ ఫైనాన్షియల్ లాస్ అవ్వకుండా డిజిటల్ పేమెంట్స్ అన్నీ డియాక్టివేట్ చేసుకోవాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అండ్ అదర్ మోడ్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్. దీంతో పాటుగా అనదర్ థింగ్ ఐ వాంట్ టు కన్వే టు పబ్లిక్, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా కానీ ఇట్లా ఇప్పుడు దొంగతనమైన మొబైల్ కానీ ఎక్కడైనా పడిపోయిన మొబైల్ కానీ తీసుకొచ్చి అమ్మే అవకాశం ఉంది షాప్స్లో. షాప్ వాళ్ళు దాని ప్రాఫిట్ కోసం అమ్మినా కూడా మీరు దాని బాక్స్ అండ్ బిల్ వెరిఫై అయితేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి. అది దొంగతనం చేసింది అయి ఉండొచ్చు. ఒకవేళ దొంగతనం చేసిన మొబైల్ కనుక మీరు కొనుక్కుంటే మా దగ్గర ట్రాక్ అయితే మీరు వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మాకు అలర్ట్ వస్తుంది. మేము వచ్చి ఇన్వేరియబ్లీ మీ దగ్గర తీసేసుకుంటాం ఆ మొబైల్. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా యూ హ్యావ్ నో ప్రొటెక్షన్ అండర్ లా. సో దయచేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు కూడా బిల్ అండ్ బాక్స్ వెరిఫై చేసి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వన్ వర్డ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్. డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామంది ఇంకా ఇవాళకి కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్. మిమ్మల్ని ఎవరిని ఫోన్లో ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా అరెస్ట్ చేయదు. నాట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ ఇండియా, ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదండి. సో దయచేసి మీకు ఎవరికైనా కాల్స్ వచ్చి, ఎవరికైనా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ కన్వే చేద్దాం అనుకుంటున్నాను, కాల్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్లో మీ నంబర్ ఇన్వాల్వ్ అయింది, లేదా వెపన్స్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయింది, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయింది, ఇట్లా రకరకాలుగా భయపెట్టి మిమ్మల్ని మీ పేరుతో కొరియర్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, ఇట్లా ఏదో ఒకటి చెప్పి మీరు డిజిటల్గా అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ అని, మేము CBI నుంచి కాల్ చేస్తున్నాం, NCB నుంచి కాల్ చేస్తున్నామని రకరకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని మీ డబ్బులు దోచుకోవడం జరుగుతుంది.
సో దయచేసి ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడకండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా డైల్ 112కి చేసి చెప్పొచ్చు. పొరపాటున కనుక ఇఫ్ యూ ఫాల్ ప్రే టు దిస్ డిజిటల్ అరెస్ట్, 1930 is the number where you have to immediately call and complain so that మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఒక 7 layers అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కొంత రికవరీ అవ్వడానికి అవకాశం అయ్యేలాగా స్టెప్స్ విల్ బి టేకెన్. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్ గురించి అందరూ అవేర్గా ఉండండి. మొబైల్ ఫోన్ పోతే ఈ 2 మాధ్యమాల ద్వారా సిఐఆర్ అండ్ మోబిట్రాక్ ద్వారా రిపోర్ట్ చేయండి. పోయిన తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఆల్సో ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్లో తీసుకోవాల్సిన ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోండి.